నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన ఆకుతీగపాడు సర్పంచ్ రామచంద్రాపురం బుడగజంగాల యూత్ అధ్యక్షత వహించిన పొల్లాబాబి. వేడుకగా జరిగిన ఒంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు జన్మదిన వేడుకలు. నియోజకవర్గం నలుమూలల నుండి కూటమి నాయకులు, అధికారులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పండుగ వాతావరణం. కొత్త రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల కోసం అర్హులు తమ దరఖాస్తులను సచివాలయాలలో సమర్పించండి. తాడేపుగూడెం తహసీల్దార్ సునీల్ కుమార్. పట్నంలోని 33వ వార్డులో వార్డు బాట పట్టిన కూటమి నాయకులు. ఆధ్వర్యం వహించిన మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పడాల శ్రీను. హనుమాన్ జయంతి వేడుకలలో భాగంగా హౌసింగ్ బోర్డు కోడలలో గల ఆంజనేయ స్వామి గుడి ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ పతాక బైక్ ర్యాలీ. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టిలో పెట్టి పరిష్కార దిశగా అహర్నిశలు కృషి చేస్తానని తాడేపుగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెంటపాడు మండలం రామచంద్రాపురం ఆగుతీపాడు గ్రామానికి చెందినవారు పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పొల్లాబాబి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. రామచంద్రాపురం బుడగజంగాల నాయకులు, ఉప సర్పంచి గోటూరి ధనరాజు ఆధ్వర్యంలో బుడగజంగాల యువకులు జనసేన పార్టీలో చేరారు. అదేవిధంగా ఆకుతీగపాడు గ్రామ సర్పంచ్ వైసీపీకి చెందిన దాసం వెంకటేశ్వరరావు మరో 10 మంది ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ బుడగజంగాలను ఎస్సీ ఎస్టీలో పొందుపరచాలన్న డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. మీ అందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తూ మీ గ్రామాభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పొల్లాబాబి, పైబోయిన వెంకటరామయ్య, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, మట్టా రామకృష్ణ, గట్టిం నాని, అడబాల మురళి, కోట శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. వారి మెంబర్స్, పంచాయతీ నుంచి అందరూ కూడా జనసేన పార్టీ గడిచిన 4 సంవత్సరాల్లో వైసీపీ పార్టీలో గెలిచి కూడా మనం ప్రజలకు అభివృద్ధి చేయలేకపోయిన మదనపడి ఈరోజు అందరూ కూడా అన్ని విలేజ్ల నుంచి కూడా మరి జనసేన పార్టీని ఆదరించినందుకు వారందరూ తెలియజేస్తుంది. రాబోయే రోజుల్లో వారందరూ కూడా కలిసి ఆ గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడపాలని, జనసేన పార్టీ అంటేనే అభివృద్ధి చేయాలనేదే మా జయం తప్ప ఆలోచన లేదు. మీరు అందరికీ ఎలక్షన్లో ముందుంచి ప్రజలంతా నాతోనే ఉన్నారు. ఈరోజు జనసేన పార్టీని మాట్లాడుకున్నాం. మరి రాబోయే రోజుల్లో ఆగిపోయిన అభివృద్ధిలో మనందరం పాత్రదారులు అవుతామని చెప్పి రామచంద్రపురం గ్రామం నుంచి మన బుడగజంగాల కమ్యూనిటీ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మాజీ వైస్ ప్రెసిడెంట్ ధనరాజు గారు వారి మిత్రులతోనూ వారి కుటుంబ సభ్యులందరితోనూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం, ఇవాళ నుంచి జనసేన పార్టీకి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పల్లెటూర్లన్నీ బాగుండాలని మంచి ఉద్దేశంతో మరి ఆయన చేసే ప్రయత్నానికి అందరూ కూడా మేము కూడా జనసేన పార్టీలో జాయిన్ అవుతాం. ఆయన వచ్చాకే పల్లెటూర్లన్నీ బాగున్నాయి. అంతా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాకా రోడ్డు కూడా లేదు కనీసం. ఇవన్నీ బాగుపడుతున్నాయంటే కారణం జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీలన్నీ కూడా ప్రజాసేవలు అంకితమై ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా మక్కువ చూపుతూ ఇవాళ వారంతా వారే స్వతంత్రంగా మేము సైతం మీతో పాటు పవన్ కళ్యాణ్తో చేయడానికి సిద్ధంగా వచ్చినందుకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో మీ గ్రామ అభివృద్ధికి ఎలాంటి పొరపచ్చులు లేకుండా అందరూ కలిసిమెలిసి ఎవరు కష్టం వచ్చినా అందరూ కలిసి ఉండేలాగా మనం అందరూ కలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, మీకు ఏదైతే సమస్య ఉందో ఈ బుడగజంగాలను ఎస్సీ ఎస్టీలో జాయిన్ చేయాలనేది మీ కోరిక, అది నేను ఖచ్చితంగా గవర్నమెంట్లో పెట్టి బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా ఈ ప్రాబ్లం అనంతపురం నుంచి కూడా ట్రై చేస్తున్నారు చాలామంది. దానికి నా మద్దతు ఎప్పుడు ఉంటుంది. కానీ పాలసీ చేయాలి కాబట్టి దాన్ని ఎంతవరకు చేయగలం అనేది ప్రభుత్వం దృష్టిలో పెట్టి బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, ఆ గ్రామ అభివృద్ధిలో ఎటువంటి గ్రూపులు లేకుండా, కులాలు లేకుండా, మతాలు లేకుండా మనంతా కలిసి
రామచంద్రపురం అభివృద్ధిలో భాగస్వాములు అవ్వని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఉంగుటూరు శాసనసభ్యులు పసుమట్ట ధర్మరాజు పుట్టినరోజు పురస్కరించుకుని బుధవారం నారాయణపురంలోని ఆయన నూతన క్యాంపు కార్యాలయం వద్ద అభిమానులు, జనసేన నాయకులు ధర్మరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గం నలుమూలల నుండి జన సైనికులు, అభిమానులు, కూటమి నాయకులు, అధికారులు పెద్ద ఎత్తున వచ్చి ఎమ్మెల్యే ధర్మరాజును పండ్లు, పుష్పగుచ్చాలు, దండలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే అయిన తర్వాత తొలి పుట్టినరోజు కావడంతో జన సైనికులు, కూటమి నాయకులు పోటెత్తారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు, పెన్నులు, నోట్ పుస్తకాలు ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు 100 కిలోల భారీ కేక్ను తీసుకురాగా ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజుతో బర్త్డే కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గ అధికారులు, పోలీస్ సిబ్బంది, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల పరిషత్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది వచ్చి ఎమ్మెల్యే ధర్మరాజుకు జన్మదిన శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఎమ్మెల్యే అందరికీ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపడానికి వచ్చినటువంటి కూటమి కుటుంబ సభ్యులు, అధికారులు, అలాగే అనేక మంది వాట్సాప్ ద్వారా, అలాగే సోషల్ మీడియా ద్వారా అనేక మంది శుభాకాంక్షలు తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళ ఆశీస్సులతో ఇంకా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపే విధంగా వాళ్ళందరూ ఆశీర్వదించి వెళ్ళటం, వాళ్ళ ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేటట్టుగా నేను కృషి చేస్తానని అందరి మన్ననలతో ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మన కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా, అలాగే ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ, అధికారులకి, అలాగే అనేక మంది ఇచ్చేసి అనేక సంస్థల ద్వారా అనేక మనకి పండితులు అందరూ వచ్చి వాళ్ళ ఆశీస్సులు కూడా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే సార్ అయినటువంటి పచ్చమట్ల ధర్మరాజు గారికి, అలాగే మా నాయకులు, కార్యకర్తలు వివిధ రూపాల్లో సోషల్ మీడియా ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ, అలాగే ప్రత్యక్షంగా వచ్చి కలిసిన వారందరికీ కూడా, ఈ ఉంగుటూరు ప్రజలందరికీ కూడా మా ధర్మరాజు గారి తరఫున అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా నాయకుడు కూడా అందరినీ ఈ నియోజకవర్గ ప్రజలందరికీ వివిధ కార్యక్రమాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు కాబట్టి ఈ అందరి ఆశీస్సులతో
ఇక మునుముందు కూడా మరి యొక్క ఉన్నతమైన పదవులు ఆశించి అలంకరించి వాటిని పేరు ప్రతిష్టలు వచ్చేలాగా పనిచేస్తారని ఆశిస్తూ మా జనసైనిక నాయకులందరి తరఫున కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధర్మరాజు గారు మన నియోజకవర్గానికి మరి ఎమ్మెల్యేగా కాబట్టి వారి కుటుంబానికి ఆయా ఆరోగ్యాలు ఇచ్చి ఆ శ్రీనివాసుడు ఎల్లవేళ సుఖశాంతలు కలగజేయాలని నేను మరీ కోరుకుంటున్నాను. ఈయన నా దృష్టి ప్రకారంగా ఎవరైనా సరే ఏదో అనుకోవచ్చు. ఆ శ్రీనివాసుడికి దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళందరూ ఇక్కడ భీమవరం అనుసరించగానే ఉంది. కనీసం ఇక్కడి నుంచి 150 గ్రామాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన మరి ఎంతో ఆకలితో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేసి నిర్ణయం వాళ్ళ చేయడం కాదండి. 15 సంవత్సరాలు బట్టి ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యే అవుతానని ఎమ్మెల్యే అయ్యేదని అనే ఉద్దేశంతో కాదండి. ఆయన ఒక ధర్మం చేయాలి, ఆ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఆ ధర్మం చేసినట్టయితే ఆ భగవంతుడు మనకు మంచి మార్గాలు మంచి సూత్రాలు ఇస్తాడని ఉద్దేశంతో ఆయన ఆ ధర్మాన్ని ఈ ధర్మరాజు గారిలో కలిగినందుకు ధర్మరాజు గారికి మరి ఇలాగా ఎన్నో పదవులు ఇవ్వాలని. తాడేపూడి పట్టణం రూరల్ మండలంలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణతో పాటు కార్డులో చేర్పులు మార్పులు ప్రక్రియ జరుగుతున్నందున ప్రజలు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సునీల్ కుమార్ టీసీసీ న్యూస్కు తెలిపారు. అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించిన 21 రోజుల్లో దరఖాస్తులు ధృవీకరించబడతాయన్నారు. అదేవిధంగా అందరికీ ఇల్లు పథకంలో ఇళ్ల స్థలాలు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రేషన్ కార్డులు సర్వీసెస్ అన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామ సచివాలయంలో కూడా మీరు దరఖాస్తు చేస్తే సంబంధ డిజిటల్ అసిస్టెంట్లు ఆన్లైన్ చేస్తే గ్రామ రెవెన్యూ గారు విచారణ చేసి విచారణ అనంతరం 21 రోజుల్లోపు రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు కానీ మరి తల్లిదండ్రుల రేషన్ కార్డులో నుంచి కొత్తగా పెళ్ళైన వాళ్ళు తప్పనిసరిగా మరి వివాహ ధృవపత్రం అన్నీ కూడా మరి గ్రామ సచివాలయాల్లో ప్రతి మ్యారేజ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ ఎవరైనా చేసుకోకపోయినా కానీ రిజిస్ట్రేషన్ చేసుకుని కంపల్సరీ కూడా మ్యారేజ్ ధృవపత్రం ఇవ్వాలి. అదేవిధంగా రేషన్ కార్డులో ఎవరైనా సరే మరణించినట్లయితే డెత్ సర్టిఫికేట్ తోటి మరి రేషన్ కార్డుని డిలీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా రేషన్ కార్డులో పేర్లు తప్పులు కానీ లేకపోతే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్స్ కూడా అదే ఆప్షన్ కూడా ఎనేబుల్ చేయడం జరిగింది. మన ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోండి. అదేవిధంగా ప్రభుత్వం అర్బన్లో ప్రతి వాళ్ళకి 2 సెంట్లు చొప్పున, అదేవిధంగా రూరల్లో 3 సెంట్లు చొప్పున ఇండ్ల స్థల దరఖాస్తులు కూడా ప్రతి గ్రామ సచివాలయంలో తీసుకోవడం జరుగుతుంది. మీరు ఎవరికి కూడా ఇవ్వకుండా మీ యొక్క అప్లికేషన్ని ఆన్లైన్ చేయించుకోవాలి. అంతే తప్ప ఎవరికో ఇచ్చేసాం మా అప్లికేషన్ రాలేదంటే కాదండి. దయచేసి మీ గ్రామ డిజిటల్ అసిస్టెంట్తో కానీ వార్డ్ డిజిటల్ అసిస్టెంట్తో కానీ ఇచ్చి ఆన్లైన్ అయిన తర్వాత మీకు రసీదు పొందితే మీ యొక్క అప్లికేషన్స్కి స్టేటస్ తెలియజేయడానికి వీలు ఉంటుంది. కొంతమంది వచ్చిన సమస్య ఏంటంటే స్టాఫ్కి ఇస్తున్నామంటే అది ఆన్లైన్ అవ్వట్లేదు. దయచేసి అది విధంగా కాకుండా మీరు ఇచ్చే ప్రతి దరఖాస్తును కూడా మీరు ఆన్లైన్ చేయించుకుని అర్జీకి రసీదు పొందండి. అప్పుడే మీ యొక్క అప్లికేషన్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్,
హౌసింగ్ బోర్డ్ కాలనీ తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యాబోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత, అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, ఐఐటి తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, డిఎస్ చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822. సెల్ 9440183727. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం పట్టణంలో 33వ వార్డులో జనసేన వార్డు ఇన్ఛార్జ్ మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పడాల శ్రేణుల ఆధ్వర్యంలో బుధవారం 2వ రోజుగా చిరంజీవి పార్క్ వద్ద నుండి వార్డు బాట కార్యక్రమం ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి ప్రజల నుండి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, నీటి సమస్య వంటి సమస్యలను స్వయంగా పరిశీలించారు. శానిటరీ వర్కర్స్కు శానిటరీ సమస్యలను చెప్పారు. జనసేన పట్టణ అధ్యక్షులు వద్దనపల్లి కాశీ, బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు ముప్పడి సురేష్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. కాగా మంగళవారం 33వ వార్డు నాయకులు, కూటమి నాయకులు గొల్లగూడెం సెంటర్, పొంతల ముసలమ్మ గుడి ఏరియా, సిపాయిపేట నుండి సేకరించిన సమస్యలను మంగళవారం సాయంత్రం మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా సచివాలయ సిబ్బంది, శానిటరీ సిబ్బంది బుధవారం చాలా వరకు సమస్యలను పరిష్కరించడం పట్ల కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి వార్డు బాట చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 33వ వార్డు నిన్న ఇవాళ కూడా మరి పర్యటించడం జరిగింది. ఏదైతే ఈ వార్డుల పర్యటనలో భాగంగా ఇవాళ చిరంజీవి పార్కుకి వెళ్ళడం జరిగింది. మరి చిరంజీవి పార్కు ఇంతకుముందు ఏదైతే మేము 2019లో మరి
అన్నయ్య గారు మేము ఒకసారి పర్యటించడం జరిగింది. చాలా దారుణంగా పరిస్థితి అక్కడ. ఎందుకంటే మొక్కలతోటి వీటితోటి పాములతోటి చాలా దారుణంగా ఉండేది. మళ్ళీ ఎమ్మెల్యే అవగానే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మొదటి పార్క్ దగ్గరికి వచ్చి అక్కడ ఏదైతే ఎఫ్సిఐ కాలనీ ఉన్న వాళ్ళందరినీ రమ్మని చెప్పి అక్కడ కమిటీ వేసి ఈ కమిటీ ద్వారా ఈ పార్కుని మీకు అప్పచెప్తున్నాం, ఇదంతా నేను మున్సిపాలిటీ నుంచి వర్కర్స్ నేను అప్పచెప్తాను, ఇదంతా క్లియర్ చేసుకోండి, కావాల్సినవన్నీ మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రజలను అక్కడ ఆ పార్కుకి బాధ్యతలుగా పెట్టి చేయడం జరిగింది. అదే కాకుండా ఆ పార్క్ చిరంజీవి గారి ద్వారా పెట్టడం జరిగింది. ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. 10 లక్షల రూపాయలు మరి ఆ పార్క్ ఇవ్వడం జరిగింది మొదటగా. మరి మన ప్రీతమ నాయకులు మన ఎమ్మెల్యే గారైన శ్రీని గారి ఆదేశాల ప్రకారంగా మరి 35 వార్డులు తిరుగుతున్నాం. మరి దీంట్లో చాలా వరకు కూడా అప్పటికప్పుడే పరిష్కరించే సమస్యలు మరి కాశీ గారు ఎమ్మెల్యే గారి దృష్టికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఏ రోజు సమస్య ఆ రోజు పరిష్కరించే సమస్యల సందర్భాలు చాలా ఉన్నాయి. నిన్న అంత వర్షంలో కూడా మరి ఈ వార్డు బాట చేయడం జరిగింది. దాన్ని మరి నిన్న ఏదైతే సిల్ట్లు ఉండి స్టక్ అయిపోయినాయి వాటర్ అన్నిటిని కూడా మరి క్లారిఫై చేసి క్లియర్ చేయించడం జరిగింది నిన్న కమిషనర్ గారితో. అలాగే ఏదైనా ఏ విషయమైనా సరే మరి ఈ కూటమి నాయకుల దృష్టికి తీసుకెళ్తే ఇక్కడ మరి మన ప్రీతమ నాయకులు బొలిశెట్టి శ్రీని గారి దృష్టికి తీసుకెళ్ళి కమిషనర్ గారితో మాట్లాడి మ్యాక్సిమం ఆర్థిక సమస్య ఆర్థిక మూలమైన ఆ విషయాలు కాకుండా ఏ సమస్య అయినా కూడా మరి మ్యాక్సిమము ఎంత తొందరగా అయితే అంత తొందరగా పూర్తి చేస్తున్నారు. ఈ వార్డులో ఎన్ని సమస్యలు అంటే మరి అవి ఆ వాటర్ స్టాగ్నేట్ అవ్వటం కానీ ఇది ఒక పెద్ద వార్డు. ఇది ఎఫ్సిఐ కాలనీ అంటే మరి అంతా ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయిన ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ వార్డులో మరి ఉండి సొంత ఇళ్ళు కట్టుకుని ఉన్నారు. కొంచెం నేననేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్లో మీరు కూడా బాధ్యులై మరి ఈ మరి పార్క్ ఉందంటే పార్కులో కూడా మీరు అజమాయిషి చెయ్యాలి, మీరు చూడాలి. ఎన్నో మరి అక్కడ పోతున్నాయి, ఇవన్నీ సామాన్లు పోతున్నాయి, ఎరగొట్టేస్తున్నారు పిల్లలు. కొంచెం వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ చక్కగా ఒక టీంలాగా మరి ఏర్పాటయ్యి మీ వార్డులో మంచి ఇప్పుడు తాడేపల్లిగూడెంలోనే నెంబర్ 1 పార్క్ ఏదంటే చిరంజీవి పార్క్. అంత బాగా తయారు చేసింది 5 ఏళ్ళలో సర్వనాశనం చేశారు మొన్న 5 ఏళ్ళలో. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పచ్చగా కనపడుతుంది వాళ్ళ చిరంజీవి పార్క్. మరి ఇలాగా అభివృద్ధి కార్యక్రమాల్లో మీ వంతు మీరు కూడా మరి బాధ్యత తీసుకోవాలని ఈ వార్డులో వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలని నేను తెలియజేసుకుంటున్నాను. 33వ వార్డులో వార్డు బాట ఇది 2వ రోజు. మొన్న ఫస్ట్ రోజు గొలగూడెం సెంటర్ నుంచి సిపాయిపేట మీదుగా అలా ఎఫ్సిఐ కాలనీ వరకు వచ్చాం. నిన్న ఏదైతే కంప్లైంట్ ఇచ్చామో మొత్తం అంతా కూడా కంప్లైంట్ వెంటనే సాయంత్రం కల్లా మొత్తం మున్సిపాలిటీ అంతా కూడా మన కమిషనర్ గారు చాకచక్యంగా మొత్తం ఎక్కడెక్కడ డ్రైన్లు సిల్ట్ కానీ రోడ్డు మీద చెత్త కానీ వెంటనే అన్నీ బాగుచేయంతం కూడా అన్నీ కూడా నిన్న వెంటనే చేయించారు. ఇదే నిన్న ఎలా అయితే చేశారో కమిషనర్ గారు చేయించారో వార్డులో అలాగే ప్రతిరోజు కూడా అలా చేయాలని మా 33వ వార్డు చాలా పెద్దదే. ఈ వార్డుని మరింత శుభ్రం చేసే విధంగా మన కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ 2వ రోజు ఎఫ్సిఐ కాలనీలో మొత్తం డ్రైన్లు కానీ రోడ్లు కానీ చాలా దారుణంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ డ్రైన్లు పూడిపోయి రోడ్లేమో మొత్తం అంతా వాటర్తో ఉంది. ఈ రోడ్లన్నీ కూడా మన ఈ సచివాలయం సిబ్బంది అన్నీ రాసుకున్నారు. అలాగే మన ఈ కార్యక్రమానికి అందరూ కూడా మొత్తం బీజేపీ, మన జనసేన, తెలుగుదేశం అందరూ కూడా నాయకులందరూ వచ్చారు. రాబోయే రోజుల్లో కూడా మన ఈ వార్డు మరింత అభివృద్ధి జరుగుద్దని. స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో గల శ్రీ సువచ్చల సుందర హనుమాన్ వారి ఆలయం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం హనుమాన్ పతాక వాహన యాత్ర జరిగింది. అభయ ఆంజనేయ సేవా సమితి హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ నుండి 22 వరకు ఆలయంలో హనుమాన్ దీక్ష మాలధారణ జరుగుతుంది. బుధవారం హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో హనుమాన్ పతాక బైక్ ర్యాలీని వేడుకగా నిర్వహించారు. వెలవలపల్లి రామలింగేశ్వర శర్మ అర్చకత్వంలో స్వామివారికి బుధవారం నుండి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ కార్యదర్శి గురుస్వామి ఆకుల నరసింహమూర్తి పర్యవేక్షణలో జరిగిన బైక్ ర్యాలీలో మాజీ కౌన్సిలర్ కోట రాంబాబు, జీకే ఆనంద్, అడబాల రామారావు, అంగిన దేవేంద్ర, కుమారస్వామి, హనుమాన్ మాల దీక్షాదారులు పాల్గొన్నారు. గురువారం ఉదయం నుండి పూజలు, రాత్రి 7 గంటలకు సువచ్చల ఆంజనేయ స్వామి కళ్యాణం జరుగుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర
21 రోజు నుంచి జయంతి కార్యక్రమంలో భాగంగా కొంతమంది భక్తులు మాల వేసుకుని ఆ మాలలో పవిత్రమైన మాల వేసుకుని ప్రజలందరూ కూడా భక్తిభావంలోకి వచ్చే విధంగా అనేక రకమైన పూజలు చేసి ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండాలి, దేశం సుసంగంగా ఉండాలి అన్న ఇదితోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజున హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో శోభాయమానంగా హనుమాన్ పతాక వాహన యాత్ర బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ శ్రీవత్సల సుందర ఆంజనేయ స్వామి వారి ఆలయం మనకి ఒక రకమైనటువంటి హనుమంతుడి మీద భక్తి శక్తులు కలిగించేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా మన పట్టణము పరిసర ప్రాంతాలు అందరూ కూడా రేపు హనుమత్ జయంతికి స్వామివారిని దర్శించుకునే అవకాశం లేని వారందరికీ కూడా ఈ స్వాములు హనుమంతుడిలాగా పట్టణంలో ఈ శోభాయాత్ర నిర్వహించి అందరికీ కూడా హనుమంతుడి దర్శనం కలిగించే విధంగా ఈ యాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాత్రని ప్రతి సంవత్సరం మేము ఏర్పాటు చేస్తున్నాం. మీరు మరింత ప్రత్యేక ఆహ్వానం లేకుండా ఇందులో పాల్గొంటే స్వామివారు మీకు ఆపద వచ్చినప్పుడు మీరు అడగకుండానే అడ్డపడి మీ కార్యక్రమాన్ని మీరు చక్కబెట్టి శక్తి ఆయన ఇస్తాడు మీకు. మీరు అంతే నన్ను పిలవలేదు, నన్ను కేకేయలేదని ఆంజనేయ స్వామి దగ్గర ఎప్పుడు అనుకోకండి. ఆయన ఎవరు చేసినా సరే కులమత భేదాలు లేకుండా, పార్టీలు లేకుండా అందరూ కూడా ఈ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. హనుమత్ దినోత్సవం సందర్భంగా, జన్మదినోత్సవం సందర్భంగా పురస్కరించుకుని మరి హనుమత్ దీక్ష చేస్తూ మరి హనుమత్ భక్తులందరూ, శ్రీరామ్ భక్తులందరూ కూడా మరి ఈరోజు భారీగా మన తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు పట్టణం నుంచి మరి తాడేపల్లిగూడెం పట్టణంలో భారీగా ర్యాలీ నిర్వహిస్తూ మరి హిందూ బంధువులందరికీ కూడా, శ్రీరామ్ భక్తులందరికీ కూడా మరి కన్నుల పండుగ రేపు హనుమత్ జయంతి దినోత్సవం జరుపుకోవాలని, అందరూ ఇక్కడున్న వారందరికీ ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు దివ్యంగా ఉండాలని, ఆ హనుమంతుని ఆశీస్సులు దివ్యంగా ఉండాలని కోరి ప్రార్థిస్తూ, ఏదైతే మన సనాతన సాంప్రదాయాలకు వేదికలైనాయో దానికి ఆధ్యాత్మిక చింతన కలిగించే విధంగా ఇవాళ యువత ముందుకు రావడం, అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి యువత హనుమాన్ జయంతి సందర్భంగా ఏదైతే ఇక్కడ సూత్ర దేవాలయం ఉందో అక్కడి నుంచి జైత్ర యాత్రగా పతాకంతో హనుమంతుడి యొక్క నినాదాన్ని తీసుకుంటూ ఈ యొక్క జైత్రయాత్ర చేయడం చాలా సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా మనందరం కూడా రాబోయే రోజుల్లో బాధ్యతయుత పాత్ర పోషిస్తూ సనాతన సాంప్రదాయాలు కాపాడుకుంటూ హైందవ సాంప్రదాయాలు మన భారతరాలకు అందించే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఆ విధంగానే ప్రపంచంలో మనం గుర్తింపు కూడా తెచ్చుకోవడం జరిగింది. నిన్న మనం చూసినట్టయితే ఏదైతే పహల్గామ్లో జరిగిన దాడి మీద మరి వాయుసేనగా ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆవశ్యకత చూస్తూనే మనం యొక్క విజయం సాధించడం జరిగింది. ఈ యొక్క శుభదాయకాలన్నీ కూడా రాబోయే తరాలు ఆదర్శప్రాయంగా తీసుకొని అందరూ తెలియజేసుకుంటూ, జాతీయ రహదారిపై భీమడోలు రైల్వే గేట్ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలు హడలెత్తించాయి. మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై భీమడోలు రైల్వే గేటు వద్ద తమ బంధువులను బస్సు ఎక్కించేందుకు వచ్చి రోడ్డు పక్కన నిలబడిన చరణ్ను చేపల లోడు వ్యాన్ బలంగా ఢీకొట్టి వేరొక వాహనాన్ని కూడా ఢీకొట్టింది. దాంతో బాలుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వ్యాన్ క్యాబిన్లో కూర్చున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అతి కష్టం మీద 108 సిబ్బంది పోలీసులు బయటకు తీసి ఆసుపత్రికి పంపారు. యాక్సిడెంట్ స్పాట్ గుర్తింపు కోసం బారికేడ్ను పెట్టగా దానిని బస్సు ఢీకొట్టింది. దాని వెనక నుండి 3 హైటెక్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. హైవే సిబ్బంది ప్రమాద శిథిలాలను జేసీబీల సాయంతో తొలగించారు. ఒకేసారి ఎన్ని వాహనాలు ప్రమాదాలకు గురి కావడంతో గ్రామస్తులు ఆసక్తిగా ఘటనా స్థలం వద్దకు వచ్చి చూశారు. తాడేపూడెం రూరల్ మండలం అల్లగ్రహారం గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు తమ గ్రామాన్ని తాడేపూడెం పట్టణంలో కలపొద్దంటూ బుధవారం నిరసన వ్యక్తం చేశారు. గ్రామాన్ని టౌన్లో కలపడం వల్ల జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామానికి వర్తించక తమకు ఉపాధి కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు చీరల పంపిణీ చేశారు. ఆరేపల్లి దుర్గా పుట్టినరోజు పురస్కరించుకుని ఆరేపల్లి పండు సహకారంతో 20 మంది వృద్ధులకు ఎన్టీఆర్ సేవా సమితి చీరల పంపిణీ చేశారు.
తొలుత పుట్టినరోజు కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సేవా సంస్థ అధ్యక్షులు పటానవల్లి, కార్యదర్శి గొల్లేరు మోహన్, భాస్కర్రావు, మధు, ప్రసాద్, బాబ్జీ, హరీష్, కొల్లేపరావు, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ సేవా సమితి తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఈ ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ పటానవల్లి గారి నేతృత్వంలో ఆరేపల్లి పండు గారు వారి సతీమైనటువంటి ఆరేపల్లి దుర్గా గారి పుట్టినరోజు సందర్భంగా నిరుపేద వృద్ధ మహిళలకు చీరలు మరియు పళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది, ఒక 20 మందికి. కాబట్టి ఈనాడు మన ఎన్టీఆర్ సేవా సమితి సభ్యులందరి సమక్షంలో మన పటానవల్లి గారి నేతృత్వంలో దుర్గా రామచంద్రరావు గారి ఆశీస్సులతో ఈనాడు ఈ కార్యక్రమం అనేది జరిపించడం జరుగుతుంది. నిరుపేద వృద్ధ మహిళలకు చీరలు, అలాగే పలహారాలు, పళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేక్ కటింగ్ కూడా జరగడం జరిగింది. ఎన్టీఆర్ సేవా సంస్థ భారత ప్రభుత్వంతో అనుబంధ సంస్థ కూడినటువంటి ఎన్టీఆర్ సేవా సమితి ఈరోజు నెలవారీ కార్యక్రమంలో భాగంగా మా అన్నయ్య పండు గారు వాళ్ళ మిస్సెస్ గారు దుర్గా గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 20 మంది వృద్ధ మహిళలకు చీరలు, అలాగే అప్లిస్కాయలు, కమలాలు, పండ్లు పంచడం జరిగింది. కనుక ఈ ఎన్టీఆర్ సేవా సమితి అనేది స్థాపించినటువంటి వ్యవస్థాపకులు పటానవల్లి గారికి సంస్థ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ కార్యక్రమం సేవా సమితి భారత ప్రభుత్వం అనుబంధ సంస్థ అయిన తర్వాత 3వ కార్యక్రమం అనేది. మా సంస్థ ముఖ్య ఉద్దేశం ఎక్కడైనా సరే నిరుపేదలు ఉన్నటువంటి వృద్ధ మహిళలు కానీ చిన్నపిల్లలు ఎక్కడైనా ఉన్నటువంటి వారికి చేరదీసి వారిని ముందుకు నడిపించడమే మా సంస్థ యొక్క సేవా కార్యక్రమం. నిర్ణయించుకున్నది అదండి. స్థానిక ఏలూరు రోడ్లో గల సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు గరిక పూజతో అర్చనలు చేయించారు. మాజీ ఎమ్మెల్యే ఈలినాని ఆధ్వర్యంలో ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు ర్యాలీ రామకృష్ణ శర్మ అర్చకత్వంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. బుధవారం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా శ్రీ సిద్ధి బుద్ధి మీద విఘ్నేశ్వర స్వామి వారికి విశేషంగా పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి కూడా గరిక పూజ కార్యక్రమాలు అన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతోటి మేము చేయడం జరిగింది. ప్రతి వారం కూడా స్వామివారికి ఎంతో విశేషంగా అభిషేకాలు, అలాగే నైవేద్యాలు, ఉండ్రాళ్ళ నైవేద్యాలు కూడా పెట్టి స్వామివారికి అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. ఎన్నో కార్యక్రమాలు అనుకున్న పనులు నెరవేరాయని భక్తులందరూ కూడా వచ్చి తమ మొక్కులు కూడా మా యొక్క దేవాలయంలో తీర్చుకోవడం జరుగుతోంది. కావున ప్రతి భక్తులకి తెలియజేసుకునేది, మన తాడేపులగూడెంలో అత్యంత వైభవంగా జరిగేటటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో కానీ, అలాగే చాలా విశేషంగా జరిగేటటువంటి సంకష్టహర చవితిలో కానీ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే స్వామివారికి సేవలో ఈ సత్యనారాయణ శర్మ గారు, రామకృష్ణ ఇలా ఇద్దరూ కూడా ఈ స్వామివారి సేవలో గత 5 సంవత్సరాల నుంచి కూడా స్వామి సేవ చేసుకుని ఎన్నో ఫలితాలు మేము పొందడం జరిగింది. కావున ప్రతి భక్తులకి తెలియజేసుకుంటున్నాం. తాడేపురం శాఖ గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి శిక్షణా శిబిరాల్లో రీసోర్స్ పర్సన్ బుధవారం విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు పుస్తక పఠనం, నీతి కథలు బోధన, ఇంగ్లీష్ గ్రామర్, మ్యాథ్స్ టిప్స్తో పాటు స్థానిక స్వపరిపాలనా సంస్థలపై అవగాహన కల్పించారు. గ్రంథపాలకులు వానపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రీసోర్స్ పర్సన్ ప్రతి వీరాస్వామి, కోపెల శ్రీనివాసరావు, ఏ జనార్దన్ రావు, గరికపాటి బాపేశ్వరంలో విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. తాడేపురం పట్టణంలోని ఎన్టీఆర్ జంక్షన్ పరిధిలోని 16వ వార్డులో జరుగుతున్న వెక్టర్ కంట్రోల్ హైజీన్ డ్రైడే ఫ్రైడే కార్యక్రమాల అమలు క్షేత్రస్థాయిలో మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు బుధవారం పరిశీలించారు. దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడం ద్వారా మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా, మలేరియా, మెదడువాపు వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు ఆరోగ్య కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, కనకదుర్గ, ఆశాలు,
లక్ష్మీ, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.